తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ను కొద్దిసేపటి క్రితం కేశవరావు ప్రభుత్వ సలహాదారు ఓపెన్ చేశారు. సార్, ప్రధానంగా ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఓపెన్ చేశారు. వచ్చినటువంటి రిజల్ట్స్ ఎట్లా అనిపిస్తుంది? ఈ రిజల్ట్స్ని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది. దే హావ్ డన్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎక్కువ చేస్తారు. అట్లా కాదు, 3 ఏళ్ల నుంచి కూడా చూస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం బెటర్ అవుతూ ఉంది. అంతకన్నా సంతోషం ఏం కావాలి? ఎడ్యుకేషనిస్ట్ ఒకడు ఉంటాడు, ఎడ్యుకేటర్ అంటే టీచర్ ఉంటాడు, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ చేసేది అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్. మేము గవర్నెన్స్లో ఉండి మాకు సంతోషంగా ఎందుకంటే మేము ప్రయత్నం చేసే ప్రయత్నం ఫలాలిస్తుంది. ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఇంకొంచెం మెరుగుపడాల్సినటువంటి సందర్భాన్ని ఇక్కడ కనబడతా ఉంది. ప్రైవేట్ నీకు కాగితాలు చూపిస్తే కూడా ఇదే చెప్తారు ప్రెస్ వాళ్ళు. చెప్పండి, నేను చూపించిన ప్రైవేట్ వాళ్ళకన్నా మేము బెటర్ ఉన్నామని. ఇంకా మెరుగు ఎట్లనే కావాలా? 100% కూడా 100% కావాలంటే చదువుకి అర్థమే లేదు, నాలెడ్జ్కి హద్దు లేదు. ప్రభుత్వము మిడ్ డే మీల్స్ను ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా పెంచడం జరిగింది. దీనివల్ల ఉపయోగపడుతుంది అంటారా? ఇంకా అది ఎంటైర్లీ డిఫరెంట్. ఒక మనిషి కడుపులు ఖాళీ ఉండేది క్లాస్లో కూర్చోలేడు, కాబట్టి ఆ మెథడ్ వేరే చూస్తాం. ఎట్లయితే ఒక జాయ్స్ ఎన్వైర్న్మెంట్ కావాలంటాం క్లాస్ రూమ్లో, కనపడితే మంచి స్పోర్ట్స్కి గ్రౌండ్ రాలా, తిండి ఉండకూడదు, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అది విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డికి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వబోతా ఉన్నారా ప్రభుత్వ సలహాదారు? ఆయన మా అందరికన్నా ఎక్కువ ఇచ్చేటంత నాలెడ్జ్ ఉన్నది విద్య మీద. ఎస్, ఇది పరిస్థితి. కేశవరావు చెప్తా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటను చెప్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.